ఈరోజు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన టీ న్యూస్ నిలబడుతుంది. టీ న్యూస్ ప్రశ్నిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తుంది. బరాబర్ అడుగుదాం, ఎన్నికలప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలను ఇచ్చినట్టుగానే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా హామీలు ఇచ్చిండ్రు. 6 నెలల లోపల ఆ హామీలను అమలు చేస్తామన్నారు. కానీ 30 నెలలు కావస్తుంది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేసే ప్రయత్నం చేయలేదా? అమలు చేయడం పక్కన పెట్టండి, అమలు చేసే ప్రయత్నం లేదు. ఉల్టా ఆర్టీసీ ఉద్యోగుల మీద పని భారం పెరిగింది. ఉచిత బస్సు వల్ల కండక్టర్లు, డ్రైవర్లు అనేక చోట్ల ప్రయాణికులు వాళ్ళను తిట్టడం, ప్రయాణికులను వారిపై చేయి చేసుకోవడం, ఇట్లాంటి అనేక దుర్మార్గాలు జరుగుతున్నాయి. వాళ్ళ మీద ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ళకి ఇచ్చిన హామీలు, జీతభత్యాలు పెంచుతామన్నవి ఇవన్నీ పక్కన పెట్టండి, కానీ వాళ్ళపై ఉన్న ఒత్తిడిని కూడా తగ్గించే కార్యక్రమం చేయలేదు. రామచంద్రారెడ్డి గారు టీఎంయు అధ్యక్షులు మనతో ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం, ఆయనతో కలిసి ప్రభుత్వాన్ని అడుగుదాం, ఆయనతో కలిసి ఆర్టీసీ యాజమాన్యాన్ని బరాబర్ అడుగుదాం. రామచంద్రారెడ్డి గారు, ఎంతవరకు వచ్చింది ఈ ప్రభుత్వంతో మీ చర్చలు? నిన్న మీరు సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు. 21 మధ్యరాత్రి తర్వాత మేము స్ట్రైక్ పోతామని చెప్పేసి అని అన్నారు. సమ్మె నోటీసు మార్చి 13వ తారీఖు నాడు ఇచ్చినాం. అవును, దానికి 42 డేస్ టైం. దాంట్లో లేబర్ కమిషనర్ 9వ డేట్ నాడు ఒక లెటర్ ఇచ్చిండ్రు. మేనేజ్మెంట్ రాలేదు. ఇంకో లెటర్ 13 నాడు ఇద్దామని చెప్పి 13 నాడు ఇచ్చిండ్రు. నిన్న కూడా రాక ఒక లెటర్ పంపించిండ్రు. నార్మల్గా వాళ్ళు ఏదైతే ఈ గవర్నమెంట్లో వెళ్ళినాం అనేది ఒకటి, ఈవీ బస్సులది ఒకటి, పిఆర్సీలు కూడా 21 పిఆర్సీ కానీ 25 పిఆర్సీ కానీ మా చేతులు లేదని. మేమేమన్నామంటే లేబర్ కమిషనర్ గారితో, మేము ఎక్కడన్నా మున్సిపాలిటీలో పనిచేయడం లేదు కదా, మేము ఆర్టీసీలనే పనిచేస్తున్నాం కదా. 2017 పిఆర్సీ ఎవరిచ్చిండ్రు? మరి 2017 పిఆర్సీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఐఆర్ 16% ఇస్తే 5% కల్పించిండ్రు. మరి నువ్వే ఇచ్చినావు కదా, నువ్వే అప్పుడు మంత్రివి కదా దీనికి. మరి అప్పుడు ఇప్పుడు ఇవి ఎట్లా గవర్నమెంట్లో లేదని ఎట్లా చెప్తున్నావు అని చెప్పి అడిగినాం. వారిని అడిగితే వారేం సమాధానం చెప్తారు. ఇక వారి దగ్గర నేను ఇంకో లెటర్ రాస్తాను అదే అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లానని ఏదన్నా తప్పించుకోవడానికి తప్పుడు మాటలు చెప్పడమేనని. ఓన్లీ ఇదంతా మీడియా ముందు కలిసి చెప్పడమేనా? తలుపులు తెరున్నాయి, ఎప్పుడు రండి, తలుపులు తెరుంటే పిలవచ్చు కదా, మాట్లాడచ్చు కదా. యూనియనే లేదా అని అంటే మరి లేబర్ కమిషన్ గారు ఎట్లా గుర్తించారు? యూనియన్ లేకుండా ఎట్లా లెటర్ ఇచ్చారు? మాకు ఎట్లా రమ్మని చెప్పిండ్రు? మీరు కూడా ఒక లెటర్ 5 మా పరిధిలు లేవని ఇచ్చిండ్రు కదా. నిన్న ఒక లెటర్ ఇచ్చిండ్రు 5 మా పరిధిలు లేవని. మరి 5 పరిధిలు లేవు, మిగిలిన 32 ఈవీ బస్సులు ఒక పరిధి లేదన్నారు, 2 పిఆర్సీలు ఒక పరిధి లేదన్నారు, గవర్నమెంట్ లో వెళ్ళినాం ఒక పరిధి లేదన్నారు. అంటే యాజమాన్యం పరిధిలో లేదు, ప్రభుత్వం పరిధిలో ఉంది. కానీ ప్రభుత్వం వేరు, యాజమాన్యం వేరు అని చూడడం దుర్మార్గం. ఎందుకంటే ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వ సంస్థ కాకపోతే ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ. దాంట్లో ప్రభుత్వానికి తప్పిస్తే వేరే ఎవరికి వాటాలు లేవు. అది అయినప్పుడు మా పరిధిలో లేదు, ప్రభుత్వ పరిధిలో ఉందంటే ప్రభుత్వం వేరు, ఆర్టీసీ వేరు అన్నట్టుగా చూడడం దుర్మార్గం. ఇంకోటి, ఆర్టీసీని లాభ నష్టాలతో చూడకూడదు. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ప్రజా రవాణా సంస్థ రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రజా రవాణా సంస్థ. గ్రామీణ ప్రాంతంలో హైదరాబాద్ లో అంటే మనకు మెట్రో రైలు ఉంటుంది, లేకపోతే హైదరాబాద్ లో. కానీ గ్రామీణ ప్రాంతాలు హైదరాబాద్ దాటితే, ఔటర్ రింగ్ రోడ్ దాటితే మీకు ఆర్టీసీ తప్ప వేరే దిక్కు లేదు. వేరే లేదు కానీ ఎర్రబాద్ తప్ప వేరే దిక్కే లేదు ఇంకో వారికి ఇంకా. సో ఇప్పుడు ప్రభుత్వం మా పరిధిలో ఆర్టీసీ యాజమాన్యం మా పరిధిలో లేదని చెప్తుంది. వాళ్ళ పరిధిలో ఉన్నవి ఏమైనా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. 32 డిమాండ్లలో 5 లేవంటున్నావు కదా, మరి 27 డిమాండ్లు మీ పరిధిలో ఉన్నాయి కదా. ఆ 27 డిమాండ్లకు ఎందుకు పిలవడం లేదు మీరు? 27 డిమాండ్లలో ముఖ్యమైన డిమాండ్లు ఏంటి ఆర్టీసీకి, ఎంప్లాయీస్ కి సంబంధించి? ఇప్పుడు 2015లో పిఆర్సీ, 2017 పిఆర్సీ అయితే అది కూడా మా పరిధిలో లేదని చెప్తున్నట్టుంది కదా. అదే మా పరిధి లేదని. ఇప్పుడు అది మీ పరిధే కదా, మీరే చేసిండ్రు కదా, దాని ఏరియాస్ ఇవ్వాలి కదా. ఇప్పటిదాకా దాని ఏరియా 2017 అంటే ఇప్పుడు 2026 10 సంవత్సరాలు నువ్వు అయింది. రిటైర్మెంట్ అయిన వాడికి ఇప్పటిదాకా ₹1 డబ్బు ఇవ్వలేదు. వాళ్ళు ఎట్లా బతకాలా? వాళ్ళు బ్రతకడం ఎట్లా అసలు? ఇప్పటిదాకా వాళ్ళకి రావాల్సినవి కదా. మేము ముఖ్యమేమనడం లేదు కదా. మేమేమైనా పంచవర్ష పన్యాలు కూడా పెట్టమని చెప్పడం లేదు. మేము చేసిన కష్టానికే ఫలితం ఇవ్వమని చెప్తున్నాం వాళ్ళకు. గవర్నమెంట్కి అయినా మేనేజ్మెంట్కి అయినా, మేనేజ్మెంట్ పిలిచి మాట్లాడాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ కూడా మాట్లాడాలి కదా. 25 డిమాండ్ మేనేజ్మెంట్ తోటి ఇప్పటి వరకు మీకు ముఖాముఖి చర్చలు జరగలేదు. జరగలేదు. ఎందుకు మేనేజ్మెంట్ మిమ్మల్ని పిలుస్తలేదు అంటారు? పిలుస్తలేదు.
అంటే ఎందుకు వాళ్ళకి ఏం ఇబ్బంది ఏంది మిమ్మల్ని పిలిచి మాట్లాడుతందుకు? మీరు ఆర్టీసీ కుటుంబ సభ్యులే కదా, అవును. వాళ్ళు మేనేజ్మెంట్ అంటే ఆర్టీసీ కుటుంబ పెద్దనే కదా, కుటుంబీకులే వాళ్ళు కూడా. మరి వాళ్ళు పిలిచి మాట్లాడొచ్చు కదా మీతోటి. ఎండి తప్ప ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అందరూ ఆర్టీసీ వాళ్ళే. అవును. మేము ఇప్పుడు ఎట్లా రిటైర్మెంట్ అయిన తర్వాత మాకైతే ఏ వయసు రావాల్సిన డబ్బులు ఉంటాయో వాళ్ళకు కూడా అవే డబ్బులు ఉంటాయి. వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్డు మీద కలిసి అడుక్కోవాల్సిందే. గతంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ డిఎంలు డివిఎంలు ఆర్ఎంలు ఎట్లయితే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్డు మీద కూడా అడుక్కుంటున్నారు మా పైసలు ఏవని చెప్పేసి. వీళ్ళకి కూడా రేపు పొద్దున అదే గతి పడుతుంది. ఇప్పుడున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో డివిఎంలు వీళ్ళకి కూడా అదే గతి పడుతుంది. అవును. ఎందుకంటే మేము ఉద్యోగస్తులు, మాకు రావాల్సిన పైసలు మీకు కూడా రావాల్సిన పైసలే కదా. ఎందుకు ఇప్పుడు 38,000 కుటుంబాలకు సంబంధించిన విషయం ఇది. దాదాపు మనం చూసుకుంటే ఇప్పటివరకు ఆర్టీసీలో 38,000 పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 38,000 మంది కుటుంబాలు ఉన్నారు. వాళ్లకు అనేక రకాలుగా పని ఒత్తిడి పెరిగింది. అవును. పని ఒత్తిడి అంటే సామాన్యమైన పని ఒత్తిడి, చాలా మానసికంగా వాళ్లకు ఇబ్బంది కలిగే పని ఒత్తిడి. పని ఒత్తిడిలో చెప్పుకోవడానికి కూడా లేదు. పొద్దున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా 5 రోజులు డ్యూటీ చేయాలి వాడు. డ్రైవర్ కండక్టరు 5 రోజులు డ్యూటీ చేయాలి అంటే దగ్గర దగ్గర 75 గంటలు చేయాలా. చట్టం 48 గంటలు వేయాలి వారానికి. అవును. కానీ 75 గంటలు డ్యూటీ చేపిస్తున్నారు. అయినా డ్యూటీ చేస్తే కూడా ఫలితం లేదు దానికి. డ్యూటీ చేస్తే కూడా దానికి ఆ ఫలితం లేదు. చేసిన దానికి అడుగుతున్నాం. మళ్ళీ మేము వేరే చేయని దానికి ఏం అడగడం లేదు వీళ్ళని, చేసిన దానికి అడుగుతున్నాం. ఇప్పుడు మేము ఉదాహరణ కొంచెం సింపుల్ ఒకటే చెప్తా. 2017లో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేదు 10 ఏళ్ళ నుంచి. మీరే ఈ ఎమ్మెల్యేలు అంటే ఎవరు మనం ఆ లెవెల్లో కాదు, కానీ మీకేమన్నా ఏరియాస్ మీకు వచ్చిన పెంచిన జీతాలు ఉంటే ఇప్పటిదాకా ఆయన వాళ్ళు ఉన్నారా మీరు? మేము కూడా పనిచేస్తున్నాం కదా, మేము కూడా ఒక సంస్థకు ఉద్యోగులమే కదా, మేము ఉద్యోగులమే కదా, మరి మాకు కూడా ఇవ్వాలి కదా. మేము కూడా ఎట్లా బతకాలా? మాకు ఇంకా వేరే దందలేం లేవు కదా, ఉద్యోగం తప్ప మాకు వేరే దంద లేదు కదా. మరి మేము బతకడాలంటే మా భార్య పిల్లలు ఇప్పుడు 58 ఏళ్ళు 60 ఏళ్ళు పనిచేసిన తర్వాత నాకు రావాల్సిన డబ్బులే నువ్వు ఇవ్వకుంటే నేను ఎట్లా బతకాలా మరి అని. ఇదంతా కడుపు కోత. మాకు ఎవరో ఏ పార్టీ వాళ్ళు మాకు వేసింది కాదు. ఇలా పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, మీకేదో బీఆర్ఎస్ వాళ్ళు. మేము ఏ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఏ టీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఏ పార్టీ దగ్గరికి పోలేదు. మా బాధను చెప్పుకున్నాం మేము పోయి. మా బాధను అసెంబ్లీ జరిగేటప్పుడు మా హక్కు అది, చెప్పడానికి మా హక్కు అది. మేము పోయి చెప్పుకున్నాం వాళ్ళకి. ఇయ్యలేదు వచ్చి ఎవరో వచ్చి ముఖం తెలియని ఆయన దగ్గరికి ఏదో చెప్తా ఆయన ఇవ్వలేకపోతే ఇప్పుడు చెప్తున్నారు విలేకరుల సమావేశంలో పెట్టి ప్రెస్ మీట్ పెట్టేసి మీకు ఎవరో మాకెవరు ప్రోగు చేయడం లేదు, మేము ఎవరి దగ్గర పోయి పైసలు అడుక్కోలేదు. మా కడుపు కోత ఇది. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 30 నెలలు కావస్తుంది. దగ్గర 6 నెలలు సర్దుకోవడానికి పోయిందనుకుందాం. ఆ తర్వాత పోయిన మే అనుకుంటా కదా మీరు, మే 6 తారీఖు నాడు మే 6 తారీఖు మాట్లాడినరు. 2 నెలల లోపల 1 నెల రోజుల లోపల వేస్తామని చెప్పిండ్రు. మే 6 నుంచి ఇప్పటిదాకా అసలు ఏం లేనే లేదు. ఆ 3 మెంబర్ల IAS లతో కమిటీ వేసిండ్రు కదా, ఏంది అది వీనేసింది కాదు కదా. గతంలో అపాయింట్మెంటే ఇచ్చిండ్రంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అపాయింట్మెంటే డిక్లేర్ చేయడం వీళ్ళు వేసిన కమిటీ కాదు కదా అది. ఈయన వేసిన కమిటీ ఎక్కడుంది? అది ఈయన వేసిన కమిటీ లేదు కదా. సో ఈ IAS ల కమిటీ 3 ఈయనేసింది కాదు. అది ఏం చేసింది ఆ కమిటీ? అది ఏం చేయలేదు కదా ఇప్పటిదాకా. అసలు IAS కమిటీ ఇప్పటిదాకా ఏం చేయలేదు కదా. ఏదైనా వేస్తే కనీసం ఒకసారి కూర్చొని మాట్లాడితే దాన్ని బయట పెట్టమని చెప్తున్నాం. మళ్ళీ ఇంతవరకు పిలవలేదు, మాట్లాడలేదు IAS ల కమిటీ. అసలు వాళ్ళే కూర్చోలేదు, మమ్మల్ని పిలుచుడు ఎక్కడిది? ఇంకా అసలు వాళ్ళే కూర్చోలేదు, మమ్మల్ని పిలవడం మా దాకా ఎక్కడి దాకా వచ్చింది? కార్మికుల దాకా. వాళ్ళైతే కూర్చొని ఏం చేద్దామనేది మాట్లాడుకోవాలి కదా. వాళ్ళే మాట్లాడుకున్నప్పుడు ఇంకా మా దాకా ఎక్కడి దాకా వస్తుంది? ఇప్పుడు ఆర్టీసీ చాలా సంక్షోభంలో ఉంది, నష్టాల్లో ఉందని చెప్పేసి అంటున్నారు, కరెక్టేనా? తప్పు. అది ఆర్టీసీ నష్టాల్లో లేదు. ఎట్లా? ఎందుకు లేదంటే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతి నెల 400 కోట్ల రూపాయలు ఇవ్వాలా గవర్నమెంట్. 200 కోట్లు ఇస్తుంది, ఇంకా 200 కోట్లు ప్రతి నెల ఇవ్వడం లేదు. అంటే 50% డిస్కౌంట్. మేము పెట్టిన స్కీమ్ కాదు కదా. ఫస్ట్ స్కీమ్ మీరు పెట్టిండ్రు. మీరు పెట్టిన తర్వాత మేము ఇంప్లిమెంటేషన్ స్కీమ్ పెట్టేటప్పుడేమో ప్రభుత్వం సంబంధం పైసలు ఇస్తున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధం లేదు. మరి మీరు అదే గవర్నమెంట్ ఉన్నారు, మేము కూడా పనిచేస్తున్నాం కదా. ఉద్యోగులం అంటే మేము గవర్నమెంట్ ఉద్యోగులమే కదా. మేము కూడా కార్పొరేషన్ అయినా గవర్నమెంట్ ఉద్యోగులమే కదా. మీరు నెల జీతాలు తీసుకుంటున్నారు కదా, మీకు రావాల్సినవి అన్ని తీసుకుంటున్నారు కదా, టీఏడిఏలు అన్ని. మాకు రావాల్సినవి ఎందుకు ఇవ్వరు మరి మీరు? మేమేమన్నా గొంతెమ్మ కోరికలు కూడా కోరుకోవడం లేదు.
అవును. గొంతెమ్మ కోరుకోవడం మాకు రావాల్సి ఇవ్వమని అంటున్నాం మేమని. ఆ రావాల్సిన ఇవ్వడానికి ఒకటికి రెండు ఇప్పుడు ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద ఎన్ని కోట్ల రూపాయలు పేరుకపోయినాయి ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సినవి? ప్రతి నెల 200 కోట్లు 30 నెలలు 29 నెలలు పట్టుకోండి లెక్కండి. దాంతో 29 56 6,000 కోట్లు దగ్గర 6,000 కోట్లు 550 నుంచి 6,000 కోట్ల దాకా అవి కోటి అటు ఇటు 6,000 కోట్లు రావాలా. ఇప్పుడు మీరు అడుగుతున్న డిమాండ్లు సరే ప్రభుత్వంలో విలీనం అని చెప్పేసి పక్కన పెడదాం. ఈ 2 పిఆర్సీలు కానీ లేకపోతే మిగతా అన్ని కలిపితే ఎన్ని కోట్లు అవుతుంది? 500 కోట్లు అవుతుంది. ఒక పిఆర్సీ చేస్తే 400 కోట్లు అవుతుండొచ్చు బహుశా మాకు. సో అంటే 1000 కోట్లు అయితే అయిపోతుంది. 1000 కోట్లు అయితే, కానీ ప్రభుత్వం దగ్గర నుంచి మీకు రావాల్సినవి మాత్రం 6,000 కోట్లు. 6,000 కోట్లు. సో 6,000 కోట్లలో ఒక 1000 కోట్లు మాత్రమే మీకు వచ్చేది. మిగతా అంతా సంస్థ దగ్గర ఉండేటివి. సంస్థ దగ్గరనే ఉండేది. వీళ్ళు చెప్పినట్టుగా ఒక 2,000 కోట్లు రిలీజ్ చేసినా కూడా మీ అందరి డిమాండ్ మొత్తం సమస్యనే తీరిపోతుంది. కానీ ఎందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎందుకు ప్రభుత్వం ఇంత చిన్న సమస్యని కూడా పరిష్కరించలేకపోతుంది? ముఖ్యమంత్రి చెప్పినట్టు నిజంగానే ఖజానా ఖాళీ ఉందనే ఒక వాదనతోటి ఈ ఆర్టీసీ ఉద్యోగులకు 1000 కోట్లు ఇస్తే సరిపోయేదాన్ని సమ్మె వరకు ఎందుకు తీసుకొస్తున్నారు? ఏ రకంగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం రిలీఫ్ కల్పించే అవకాశం ఉంది? ఆర్టీసీకి ప్రభుత్వం దాదాపు 6,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. మహాలక్ష్మి పథకం కానివ్వండి, ఇతర సబ్సిడీ పథకాలు కానివ్వండి, ఏవైనా కూడా 6,000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి బాకీ ఉంది. కానీ ఉద్యోగులకు 1000 కోట్లు ఇస్తే సరిపోతుంది. అంటే 1/6 6వ వంతు రూపాయల 6వ వంతు ఇస్తే సరిపోతుంది ఆర్టీసీకి. వాళ్ళ సమస్యలను తీరిపోతాయి, ఈ సమ్మెని నివారించవచ్చు. అట్లాగే వాళ్ళ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఒకటి ఉంది. తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఒకటి ఉంది. ఆ సొసైటీ డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుంది. ప్రభుత్వం ఆర్టీసీకి పైసలు ఇవ్వాల్సి ఉంది పోయి వాళ్ళ పైసల్ని వాడుకుంది. వాళ్ళ పైసల్ని వాడుకోవడమే కాకుండా ఆ పైసలు తిరిగి ఇస్తలేదు. పురుషోత్తం రామచంద్రారెడ్డి గారు, ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 6,000 కోట్లు ఇవ్వాలి కానీ 1000 కోట్లు ఇస్తే మీకు సరిపోతుంది. ప్రభుత్వం ఒక పక్కనేమో అప్పులు పుడతలేవు, పైసలు వస్తలేవు అని చెప్తుంది. ఇంకో పక్కనేమో విచ్చలవిడిగా ఖర్చులు పెడుతుంది, ప్రతిదాని దగ్గర ఖర్చులు పెడుతుంది. నాకు తెలిసి ఆర్టీసీలో ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎంత ఉంటుంది వాళ్ళ శాలరీ బ్రాకెట్? వాళ్ళు కండక్టర్ కానీ లేకపోతే డ్రైవర్ కానీ మెకానిక్ కానీ వాళ్ళకి ఎంత ఉంటుంది శాలరీ నెలకు? ఒక డ్రైవర్కు కండక్టర్ 40 నుంచి 50,000. సో ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం పెద్ద జీతం ఏం కాదు. అదే పెద్ద జీతం ఏం కాదు. 20-30 ఏళ్ళు సర్వీస్ చేసిన కంటే ఆయనకి ఎదిగొచ్చిన పిల్లలు ఉంటారు, వాళ్ళ చదువుల అవసరాలు ఉంటాయి, లేకపోతే ఒక చిన్న ఇల్లు కొనుక్కుందాం అనేదో అవసరాలు ఉంటాయి, ఏదో ఒక అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు కూడా కూడా ఒక 600 మంది ఉంటే ఒక 50 మంది సైకిల్ మీద వచ్చేవాళ్ళు డ్యూటీకి. సైకిల్ మీద డ్యూటీకి వచ్చేవాళ్ళు ఈ రోజులలో కూడా ఆర్టీసీలో. అయితే ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ అందరికీ ఇప్పుడు వీళ్ళందరూ రిటైర్ అయిపోతూ ఉంటారు చాలామంది. ఎంత 61 సంవత్సరాల్లో అక్కడ ఆర్టీసీలో కూడా రిటైర్మెంట్ 60 ఇయర్స్. సో 60 ఇయర్స్కి రిటైర్ అయిపోతూ ఉంటారు. రిటైర్ అయినాటికి చేతిలో ఒక పైసా కూడా వాళ్ళకు వస్తలేదు, రావడం లేదు. సో ఎట్లా మరి ఇది మీ డిమాండ్లలో ఇది కూడా ఉందా? ఉంది, అది కూడా ఉంది. ఇప్పుడు గ్రాడ్యుయేటీ ఉంది, 40 ఏళ్ళ సర్వీస్ చేస్తే ఒక 18,000, 18 లక్షలు, 19 లక్షల రూపాయలు వస్తుంది. గ్రాడ్యుయేటీకి యాక్చువల్ యాక్ట్ ఉంది, దానికి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాడ్యుయేటీ యాక్ట్లో రిటైర్మెంట్ అయినా 30 రోజులలో డబ్బులు ఇవ్వాలి. ఇయని ఏళ్ళ 9% ఇంట్రెస్ట్ కట్టియాలని యాక్ట్ ఉంది. నవంబర్ నుంచి పైసలు ఇవ్వడం లేదు. 2025 నవంబర్ ఇంట్రెస్ట్ ఎక్కడ? ఇంకా కట్టిస్తారేమో, కట్టించుడు ఎక్కడిది? పైసలు ఇవ్వడం లేదు. 2025 నవంబర్ నుంచి పైసలు ఇవ్వడం లేదని. ఇప్పుడు కాదు, 25 నవంబర్, ఇది నాలుగో నెల, పైసలు ఇవ్వడం లేదు ఇప్పటిదాకా కూడా. మరి వాళ్ళు చేసే పనులన్నీ అన్ని కరెక్టే చేస్తున్నారు మరి అక్కడ అని. మనకు కార్మికులు రావాల్సేసరికి పైసలు ఇవ్వడం లేదు. కార్మికులు ఏమంటున్నారు? మీరు కార్మిక సంఘం నాయకులుగా ఉన్నారు, ఇతర సంఘాలు కూడా ఉన్నాయి, మీరందరూ కూడా జేఏసీగా ఏర్పడ్డారు. నిజంగానే కార్మికులు సమ్మెకు పోవడానికి సిద్ధంగా ఉన్నారా? 100% సమ్మెకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు కార్మికులు. వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు, మేమే ఇదంతా లీగల్గా ఉండాలా సమ్మె అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు మెల్లగా ఆపుకుంటా లేబర్ కమిషనర్ దగ్గర మాట్లాడుకుంటూ వచ్చినాం. వాళ్ళు ఎప్పుడో డేట్ డిక్లేర్ చేయమని చెప్పి ఏ డిపోకైనా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎక్కడ డిపోకైనా 100 మంది, 200 మంది, 200 మంది, 300 మంది పొద్దునప్పుడు గేట్ మీటింగ్లు పెడితే 200 మంది ఉంటున్నారు అని. వాళ్ళ కడుపు కాలి వాళ్ళే చెప్తున్నారు, అన్న మీరు డేట్ డిక్లేర్ చేసేయండి, డేట్ డిక్లేర్ చేస్తే మేమే చూసుకుంటాం.
మీరు కామ్ ఉండండి అంతే, మీరు ఏం చేసుకునే అవసరం లేదా, మేము ప్రచారం చేసుకుంటామని చెప్తున్నారు కార్మికులందరూ. ఎక్కడ కూడా కార్మికులు ఎవరు చెప్తే కూడా వినేసేది లేరు ఇప్పుడు అని. కానీ ప్రభుత్వం కూడా మీరు చెప్పేది వింటలేదు కదా. ఒకవేళ ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టయితే ఇప్పటివరకు మిమ్మల్ని పిలిపించి మాట్లాడాలి, ఏదో ఒక రకంగా మధ్య మార్గంగా సమ్మెను విరమింపజేసే వాళ్ళకి ఆ ఉద్దేశమే లేదు కదా, అసలు ప్రభుత్వానికి ఆ ఉద్దేశమే లేదు కదా. అసలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆ ఉద్దేశం ఉంటే గత మేలో 6 తారీఖు నాడు మాట్లాడిన తర్వాత ఇప్పటిదాకా దాని గురించి ఆయన ఊసే లేదు. ఎప్పుడు చూసినా తలుపులు తెరబడితే, ఎప్పుడు చూసినా తలుపులు తెరని ఉంటే నేను ఎప్పుడు మాట్లాడతా అంటే మాట్లాడింది లేదు, చేసింది లేదు అసలు అని. ఆయన పిలిచిన ఊసే లేదు. ఇప్పటికి కూడా వచ్చి ఛాయ్ తాగిపోవడం, అసలు చా తాగడానికి కూడా అవకాశం లేదు కదా, చా తాగడానికి కూడా అవకాశం లేదు అక్కడ అని. ఆయన అసలు ఏం చేస్తున్నాడో ఆయనకే తెలవడం లేదు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి. అసలు ఏంటి అనేది, అసలు ఈ సమస్య ఏంది, ఉద్యోగులు ఏంది, వీళ్ళకి ఏమి ఇవ్వాలా, మనం ఏమి ఇవ్వద్దు అనేది తెలియదు ఇప్పటిదాకా కూడా అయినా. కానీ ఈ మహాలక్ష్మి పథకం అమలు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని పైసలు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందంటారు? నెలకు 200 కోట్లు, 29 నెలలు, 6,000 ఎక్కువ 6,000 కోట్లు మాత్రం చెల్లించింది. కానీ రావాల్సింది మాత్రం 12,000 కోట్లు, 12,000 కోట్లు ఉన్నాయి. 11,000 నుంచి 12,000 కోట్లు రావాలి. కోటి రూపాయలు అటు ఇటు. ఆక్యుపెన్సీ రేషియో కూడా ఒకటి ప్రభుత్వం బయటికి గొప్పలు చెప్పుకుంటుంది. అంటే ఆర్టీసీని లేకపోతే మేము ఇట్లా ఆర్టీసీ మహాలక్ష్మి బస్సు స్కీము పెట్టడం వల్ల ఆదాయం పెరిగింది, ఆర్టీసీకి ఆదాయం పెరిగింది, అట్లనే మహిళలు చాలా డబ్బులు ఆదా చేసుకున్నారు. ఆక్యుపెన్సీ రేటు 69% ఉండే 69% నుంచి 97%కు పోయిందని చెప్పంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మినిస్టర్ గారు కానీ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే రోజుకు 45 లక్షల మంది మహిళా ప్రయాణికులు తిరుగుతున్నారు అని ఆయననే చెప్తున్నారు. ఈ రోజు కూడా ప్రెస్ మీట్లో చెప్పిండ్రు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు. మరి దాని పైసలు అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు దాని డబ్బు చెప్పుకోవడం పేరు చెప్పుకుంటున్నారు. 6 నెలలకు ఒకసారి బస్ స్టేషన్లల్లో, డిపోలలో మహాలక్ష్మి స్కీమ్ మీద ప్రెస్ మీటింగ్లు పెట్టేసి, బస్ స్టేషన్లలో పెట్టేసి ప్రెస్ మీట్లు పెట్టేసి, ఓ 5 ప్రయాణికులను పిలిచి, లేడీ ప్రయాణికులను పిలిచి శాలువాలు కప్పి ఇవన్నీ చేస్తున్నప్పుడు కార్మికుడికి రావాల్సిన పైసలు అయితే ఇవ్వాలి కదా. వాడు పని చేసిన దానికి అయితే డబ్బులు ఇవ్వాలి కదా. మీరేమో గొప్ప చెప్పుకుంటున్నారు, కార్మికులకు రావాల్సిన పైసలు ఇవ్వడం లేదు. ఇప్పుడు నువ్వే ప్రెస్ మీట్లో చెప్తున్నావు కదా, రోజుకు 45 లక్షల మంది తిరుగుతున్నారు అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్తున్నాం. ఈ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పిండి ఇప్పుడు 45 లక్షల మంది తిరుగుతున్నారు అని చెప్పేసి ఒక రోజుకు. మరి దాని పైసలు అయితే ఆర్టీసీకి ఇవ్వాలి కదా, మేము పనిచేసిన దానికి ఫలితం ఇవ్వాలి కదా. ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా కావాలంటే ఇంకా బోనస్ బాగా పనిచేస్తున్నారు. ఫస్ట్ స్కీమ్ మేము పెట్టిన ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. మేము పెట్టిన స్కీములలో ఫస్ట్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేసినాం, సక్సెస్ఫుల్ ఉందని చెప్పేసి ఇంకా మీరే ప్రోత్సాహం ఇవ్వాలి కార్మికులకు. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు. అసలు ఈ స్కీమ్ ఏ స్కీమ్ కూడా సక్సెస్ కాలేదు కదా. ఫస్ట్ స్కీమ్ ఇదే స్కీమ్ గ్రౌండ్ చేయలేదు కదా. గ్రౌండ్ చేసిన దాంట్లో మొదటి స్కీము, మొదటి రోజు నుంచి గ్రౌండ్ చేసిన స్కీము కేవలం ఈ ఇంకా దానికి ఒక పెద్ద ఇది పెట్టి సోనియా గాంధీ బర్త్డే 9 తారీఖు నుంచి ఉంది అని చెప్పేసి చెప్పుకోవడం దానికి. మరి రావాల్సిన పైసలు అయితే కార్మికులకు రావాల్సిన పైసలు అయితే ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు ఈ ఆక్యుపెన్సీ పెరగడం వల్ల ఉద్యోగులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ఉద్యోగులకు ఏ రకమైన ఇన్సెంటివ్స్ రావాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ పెరగడం వల్ల ఏమైంది అని అంటే ఒక్క బస్సులో 120 మెంబర్స్ వెళ్తున్నారు. యాక్చువల్గా రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టానికి విరుద్ధము. దానివల్ల ఈ మహాలక్ష్మి స్కీము దానివల్ల వీళ్ళు ఆధార్ కార్డ్స్ ఏవైతే పెట్టినరో వాళ్ళు 120 మందిలా కండక్టర్ టికెట్ ఇచ్చుకుంటా పోతే ముందు తీసుకున్నామే వెనకకు పాస్ ఆన్ చేస్తున్నది. అదే ఆధార్ కార్డును దిగేటప్పుడు టీటీఎల్ వచ్చినప్పుడు ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది, చూస్తే ఈ టికెట్ ఉంటుంది, 0 టికెట్. దానివల్ల కేసులు అయిపోయి ఉద్యోగాలు పోతున్నాయి. 120 మెంబర్స్లో కండక్టర్ ఏం చూడగలుగుతాడు? 120 మెంబర్స్లో 60 సీటింగ్ కెపాసిటీ ఉంటే ఇంకా 20 మంది ఎక్కిన తర్వాత కండక్టర్ ఏం చూస్తాం? వెనక నుంచి టికెట్ తీసుకొస్తాం, టికెట్ ఇవ్వగానే పాస్ ఆన్ చేస్తున్నది అయిపోయి ఈ టికెట్ తీసుకుంటే ఈ పక్క చూస్తే ఈ టికెట్ ఆధార్ కార్డు ఫోటో ఉంటాయి కదా. ఉంటాయి ఫొటోస్ అనండి, 2 ఫోటో, ఒకటే నంబర్ 2 ఫోటోలు, ఒకటే నంబర్ 2 ఫోటోలు, జిరాక్స్ కాపీలు. ఒరిజినల్ అడిగారా? ఒరిజినల్ అడిగితే లొల్లి కొట్లాట, కండక్టర్ వాళ్ళని కొడుతున్నారు. మీరే చూస్తారు కదా, ఇప్పుడు ఒక 4-5 కేసులు అయినాయి అట్లా అని కొట్టి ఉచ్చల విడిగా దొరకబట్టి కొడుతున్నారు. దానికి గవర్నమెంట్ స్మార్ట్ కార్డులు ఇవ్వమని చెప్తున్నాం మేము. స్మార్ట్ కార్డులు ఇస్తే ఈ లొల్లి అంతా పోతుంది అని చెప్పేసి, ఉద్యోగ భద్రత ఉంటుంది అని చెప్పి అది ఇవ్వడం లేదు. ఎటు వేసి కార్మికుల పైన నూకేసి ఇదంతా మాది ఏం కాదు మీదే తప్పని చెప్పడం అంతేనని. వాళ్ళు చేసేది ఏం లేదు, ఇదేం లేదనని. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు బస్సుల సంఖ్య సరిపోతలేదు, బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అసలు ఆర్టీసీలో కొత్తగా రిక్రూట్మెంట్ ఏమైనా అయిందా? అసలు రిక్రూట్మెంట్ లేదు.
ఇప్పుడు 3026 ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు 3026 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేసిండ్రు. ఇప్పటిదాకా ఒక ఉద్యోగం రాలే. మరి ఎప్పుడు చూసినా 3026 ఉద్యోగం ఏ మీటింగ్ పెట్టినా ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా 3026 ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు తప్ప ఇప్పటిదాకా ఉద్యోగం రాలేదు. అది కూడా క్యాన్సిల్ చేసిండట మళ్ళా అని. ఇప్పుడు నేనేమంటున్నా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి అంటే, మనం ఏదన్నా మాట చెప్తే, మనం ఏదన్నా మాట్లాడితే, మనం ఏదన్నా ప్రజాప్రతినిధులుగా ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఏదైనా మాట చెప్తే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆర్టీసీ సంస్థకు ఎండీతోని కానీ మనం ఏమని పోతాం అక్కడికి 3026 ఉద్యోగాలు ఇస్తా అని చెప్తివి, ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోతుంది, మళ్ళీ అక్కడికి పోయి మాట్లాడడానికి కనీసం సేమ్ కూడా అనిపిస్తుంది కదా. మనం ఒక మాట ఇచ్చినాం, ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా మినిస్టర్గా మాట ఇచ్చినాం. మాట ఇచ్చిన తర్వాత 30 నెలలు అయినా 29 నెలలు అయిపోయింది, ఇప్పటిదాకా సమస్యనే పరిష్కారం కాలేదు కదా. మళ్ళీ పొద్దుగాల ప్రెస్ మీట్లో పెట్టబడుతుంది నేను 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని. అసలు భర్తీ ఎక్కడిది, నువ్వు ఇచ్చింది ఎక్కడిది ఇప్పటిదాకా? అయితే నిన్ననే మళ్ళీ తెలిసింది అవి కూడా క్యాన్సిల్ చేసిండ్రంటానని. ఇక మరి చెప్పేది ఒకటి చేసేది ఒకటేనని. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బరాబర్ అడుగుదాం, ఆర్టీసీ ఉద్యోగులను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు, ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం ఎందుకింత అలసత్వం వహిస్తుంది, ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకుంటలేరు. అనేక సందర్భాల్లో ఆర్టీసీ ఉద్యోగులు మంత్రిని, ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని వేడుకున్నారు. కలిసి కూర్చుందాం, మాట్లాడుకుందాం, సమ్మె వరకు పోవద్దు, పరిస్థితిని చక్కబెట్టుకుందాం, సమ్మెకు పోతే ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది, ఎండాకాలం వస్తుంది, ఎండాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగొద్దు, ఎవరికైనా ఎమర్జెన్సీ ప్రయాణాలు చేసేది ఉంటుంది, విద్యార్థులు ఉంటారు, విద్యార్థులు పరీక్షలకు పోయేది ఉంటుంది లేదా కోచింగ్లకు పోయేది ఉంటుంది, కానీ కూర్చొని మాట్లాడుకుందామంటే ప్రభుత్వం స్పందిస్తలేదు. ఒక ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రజలకు అసౌకర్యం కలగదా, విద్యార్థులకు అసౌకర్యం కలగదా, ఉద్యోగాలు చేసుకునే వాళ్లకు ప్రతిరోజు ఆర్టీసీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మీదనే డిపెండ్ అయిన వాళ్ళకి అసౌకర్యం కలగదా? ఎందుకు ప్రభుత్వం ఈ సమ్మె హెచ్చరికను సీరియస్గా తీసుకుంటలేదు? ఎందుకు ప్రభుత్వం కార్మికులతో చర్చిస్తలేదు? కార్మికులను ఎందుకు దూరం పెడుతుంది? కార్మికులను పిలిచి ఎందుకు మాట్లాడతలేదు? బరాబర్ అడుగుదాం. రామచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు ఈ చాలా ప్రజలకు తీవ్రంగా అసౌకర్యం కలుగుతుంది. మీరు సమ్మె చేస్తామని చెప్పి 5 సంవత్సరం నుంచి మీరు హెచ్చరిస్తూనే వస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వంలో కదలిక లేదు. ఇప్పుడు మీ మీద నిందలు మోపే కార్యక్రమం ఒకటి పెట్టుకుంది. మీరు ఎవరో రెచ్చగొడితే మీరు సమ్మె చేస్తున్నారు, ఎవరి చేతుల్లోనే పావులుగా మారిపోతున్నారని చెప్పేది. ఎవరి చేతుల్లో పావులుగా మారిన మీరు ఎవరు? ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు మీరేమన్నారు, ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉంది సమ్మె చేయమని చెప్పేసి అన్నారు. కానీ ప్రభుత్వం ఏమో దానికి వేరే మీనింగ్ కల్పిస్తుంది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్లో ఎవరో చెప్తే మీరు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. మేము ఎవరు చెప్తే చేయడం లేదు, మీరేమన్నా ఉంటే మీరే గవర్నమెంట్ ఉంది, మీ దగ్గరనే అధికారం ఉంది, మా ఫోన్లు కానీ ట్యాప్ చేసి చూడండి. ఒక బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ మేము ఏ పార్టీకి వెళ్ళి పోయి అడిగి వారి దగ్గర డబ్బులు తెచ్చుకొని మిమ్మల్ని చేసి మేము ఎవరి మీద మా కడుపు ఖాళీ చేస్తున్నాం. ఇది మాకు రావాల్సిన దాని గురించి చేసిన కష్టం ఫలితం అడుగుతున్నాం తప్ప మేము ఏ పార్టీలోకి వెళ్ళి డబ్బులు అడుకోవడం లేదు, ఏ పార్టీల కొరకు చేయడం లేదు. ఓన్లీ అసెంబ్లీ జరిగేటప్పుడు మా పరిస్థితి ఇది ఉంది ఇదని చెప్పి వాళ్ళకు పోయి మేము ఏదైతే డిమాండ్ పెట్టినామో వాళ్ళు ఎట్టి ఇవ్వడమే జరిగింది తప్ప మేము అన్ని పార్టీల వాళ్ళని కలిసాము. ఎంఎం కలిసాము, బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కలిసినాము, శ్రీధర్ బాబును కలిసినాము, వివేక్ వెంకట స్వామిని కలిసినాము, అందరినీ కలిసినాం. మేము ఎవరిని కలలేదని లేదు, అన్ని పార్టీల వాళ్ళు కలిసినట్టు వాళ్ళని కూడా ఇంకా ఈ పార్టీలో ఒక్కళ్ళని కలిసి వాళ్ళని 3-4 కలిసినాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. కనుక దానివల్ల మేము ఎవ్వరి ఒత్తిడి కానీ మాకేం ఓన్లీ మా కడుపు కోత, కార్మికుల ఒత్తిడి మేము పనిచేసిన దానికి అడుగుతున్నాం. ఇక ప్రయాణికులకు కూడా ప్రయాణికులు కూడా ఒక రిక్వెస్ట్ విజ్ఞప్తి ఏం చేస్తుంటే మాకు రావాల్సింది అడుగుతున్నాం, మీరు కూడా మాకు కోఆపరేట్ చేయండి. వాస్తవానికి తెలంగాణలో ఉండే ఆర్టీసీ ప్రయాణికులు కూడా సానుకూలంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు ఎంత పని ఒత్తిడి పెరిగినా, ఎన్ని ఆక్యుపెన్సీ దాదాపు 22% పెరిగింది ఆక్యుపెన్సీ. 69 అంటే 69 నుంచి 97, 22 28% పెరిగింది. 97 16 and 70 27 28% పెరిగింది. అంటే సమానంగా చూసుకుంటే ఆ పని ఒత్తిడి కూడా అంతే ప్రపోర్షనేట్గా పెరిగినట్టు, ఇంకా ఎక్కువ పెరిగింది. ఇంత సేవ చేస్తున్న వాళ్ళని రాష్ట్రానికి, నిజంగా రాష్ట్రంలో ఆర్టీసీ వాడుకునే ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల సానుభూతితో ఉండవలసిన అవసరం ఉంది, సింపతితో ఉండవలసిన అవసరం ఉంది.
వాళ్ళ మీద పని ఒత్తిడి పెరిగింది, ప్రభుత్వం పెట్టిన పథకం వల్ల మీకు ఉపయోగం ఉండొచ్చు, కానీ ఆ పథకం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు ఇబ్బంది కలుగుతుంది. ఆర్టీసీ ఉద్యోగులకు ఏ రకంగానూ కూడా ఒక్క పైసా లాభం లేదు. మీ ఒక్కొక్క ఉచిత బస్సు ప్రయాణం చేసిన ఒక్కొక్క మహిళ నెలకు 5,000 6,000 సేవ్ చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, కానీ ఆ నెలకు 5,000 6,000 ఆ ప్రభుత్వం ఏదో ఈ ఉద్యోగులకు కూడా ఇస్తే దాంట్లో సగం పైసలతోటే సరిపోతుంది, కానీ అది చేస్తలేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు అనేక సందర్భాల్లో మనం చూసినాం ఆర్టీసీ ఉద్యోగుల మీద దాడులు చేయడం అదంతా. ఏ రకంగా ఉద్యోగులు దాన్ని తట్టుకుంటున్నారు? ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితులలో ఇప్పుడు ఎమ్మెల్యే మమ్మల్ని సమ్మెకు మేనేజ్మెంటే మీరు సమ్మెకు పోవాలన్న ఉద్దేశంతో మేనేజ్మెంటే దిస్తున్నది. ఎందుకంటే 13వ తారీఖు నాడు మేము సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పటిదాకా పిలిచి అడగలేదు. ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్తున్నారు నా తలుపులు తెరని ఉంటాయి, నా తలుపులు తెరని ఉంటాయని పదే అని. ఇప్పుడు ఇదంతా గవర్నమెంటే చేస్తుంది, కావాలని చెప్పేసి మేనేజ్మెంట్ గవర్నమెంట్ కలిపి చేసే కుట్ర ఇది. ఎందుకనంటే సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పిలాలి కదా. ఇప్పుడు 31 రోజు అయింది, ఇప్పటిదాకా వీళ్ళే మరి అదంతా ఎడిపోయింది మరి ఇప్పుడు అదని. ఇక్కడ వాస్తవంగా ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇవి ఎలక్ట్రికల్ బస్సులు చేస్తున్నారు. ఈ బస్సుల వల్ల 16,000 మంది నుంచి 18,000 మంది కార్మికులు ఉన్నారు హైదరాబాద్ సిటీలో. వాళ్ళందరూ ఎటు పోవాలా? అంటే అది ఆర్టీసీనే కొంటుంది కదా. ఆర్టీసీ కొంటలేదు. ఇప్పుడు ఇక్కడ అసలు సమస్య ఇక్కడనే చేసి పడ్డది. మేమేమి అడుగుతున్నాము యాజ్ ఏ యూనియన్గా వర్కర్స్గా అందరం ఏమి అడుగుతున్నాము, ఆర్టీసీ కొనాలా. ఇప్పుడు 2 కోట్ల బస్సు ఉంది, 1,70,000 30,000 సబ్సిడీ ఉంది. ఆ సబ్సిడీ ఆర్టీసీ తీసుకొని ఆ బస్సులు మీరు కొంటే అయిపోతుంది కదా. కొంటే డ్రైవర్ మనోడే ఉంటాడు కదా. ఇప్పుడు ఏమైంది, మీరు ఆ బస్సులు కొంటే ఆ బస్సులు తీసుకున్న తర్వాత ఏమైంది, డ్రైవర్లు అందరూ కండక్టర్లు మెకానికల్ అందరూ బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళాలంటే ఎటు పోవాలి వాళ్ళందరూ? ఇప్పుడు భార్య పిల్లలతో ఇల్లు కట్టుకునేది ఇక్కడనే 30 ఏళ్ళు పనిచేసి 35 ఏళ్ళు పనిచేసిన ఇప్పుడు ఇక్కడ కరీంనగర్ సైడ్ ఇంకా ఇక్కడ పంపితే ఎట్లా పంపాలి? ఇంకోటి ఆర్టీసీలో జోనల్ సిస్టమ్ ఉంటుంది. ఈ జోన్ నుంచి ఆ జోన్కి పోతే సీనియారిటీ వర్తించది. మేము ఒకవేళ పర్సన్గా నా సీనియారిటీ పోతే పోనని చెప్పించుకున్నప్పుడు కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. మరి ఇప్పుడు ఎట్లా సీనియారిటీ వర్తిస్తుంది? ఇప్పుడు ఎట్లా ట్రాన్స్ఫర్ ఇస్తారు? చట్టానికి విరుద్ధం కదా అది. 3 జోన్లు, గ్రేటర్ హైదరాబాద్ జోను, హైదరాబాద్ జోను, కరీంనగర్ జోను. ఇవి హైదరాబాద్ వాళ్ళని తీసి కరీంనగర్ పంపితే మరి దానికి ఎట్లా వర్తిస్తుంది? దాన్ని వర్తించదు కదా. మరి ఎట్లా సీనియారిటీ కౌంట్ చేస్తారు? ఇప్పుడు వీడిని తీసుకుపోయి అక్కడ పెడితే అక్కడైనా సీనియారిటీ ఇక్కడైనా సీనియారిటీ ఏం కావాలా? ఆ ప్రమోషన్లలో ఏం కావాలా? ఇప్పటిదాకా కూడా గత 3 ఏళ్ల నుంచి ప్రమోషన్స్ లేవు. సూపర్వైజర్లు అందరూ ఆఫీసర్ డివిఎం డిప్యూటీ ఆర్ఎం ఈడీ ఆర్ఎంలందరికీ ప్రమోషన్లు ఉన్నాయి, కానీ వీళ్ళకి ప్రమోషన్ లేదు. డ్రైవర్ కండక్టర్లు దాని గురించి ప్రమోషన్ ఇవ్వడం లేదు. 1 ఇయర్ నుంచి దగ్గర 1.5 year ప్రమోషన్ ఇవ్వడం లేదు. 30 మంది ఉంటే ఒక డిపోలో 30 మంది సూపర్వైజర్లు ఉంటే వాళ్ళు రిటైర్మెంట్ అయితే 15 మంది ఉంటే 15 మందితోనే పనిచేస్తున్నారు. ఇప్పటికి కూడా 15 మందితోనే పనిచేస్తున్నారు. ఇప్పటికి కూడా ప్రెషర్ తట్టుకోలేకపోయి ఇప్పుడు డ్రైవర్లు స్టీరింగ్ మీదనే చనిపోతున్నారు. ఇప్పుడు మీ హాస్పిటల్కి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉండే తారనకల్లో ఉండే హాస్పిటల్ పరిస్థితి ఇప్పుడు అది మేము అప్పుడు హాస్పిటల్ పెట్టినప్పుడు ఒక్కొక్కరి దగ్గర 2 రూపాయలు వసూలు చేసి హాస్పిటల్ కట్టుకున్నాం. దానికి హాస్పిటల్ కట్టింది ఏదైతే ఉందో మా సొంత పైసలు, అవి మేనేజ్మెంట్ ఇచ్చిన పైసలు లేవు దాంట్లో అని. మా సొంత పైసలు 2 రూపాయలు అప్పుడు జమ చేసి కట్టిన దానిలో ఫెసిలిటీస్ లేవు. దాంట్లో మాకు సంబంధించిన ఫెసిలిటీ లేదు. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారా? డాక్టర్స్ అరకొర డాక్టర్స్ ఒక్కసారి వస్తే ఒక్కసారి టెస్ట్ కొరకని రాస్తే 3 రోజులు పడుతుంది. ఇవాళ రేపు రావాలా, మళ్ళీ రేపు వచ్చే డాక్టర్ ఉన్నాడు 12 కాగానే, మళ్ళీ రేపు రావాలా పొద్దున, మళ్ళీ చూడడానికి ఉంటే మళ్ళీ రిపోర్ట్ చేయడానికి మళ్ళీ తెల్లారి. అంటే ఒక్క సమస్య ఒక్క దాని గురించి వస్తే 3 రోజులు పడుతుంది. అక్కడ 3 రోజులు అక్కడ లివ్ ఇయ్యాడు ఆయన. అక్కడ 3 రోజులకు లివ్ ఇయ్యాడు. పోయిన తర్వాత ఆబ్సెంట్ అయితే ఛార్జ్ షీటు, ఇంక్రిమెంట్ బ్యాక్, లేకుంటే 3 రోజులు చేతులు కట్టుకొని నిలబడాలి. ఇట్లా సార్ నేను తారనాక పోయినా సార్, నేను ఆరోగ్యం బాగాలేదు సార్ అని చెప్పి ఆయననే లెటర్ ఇస్తాడు. నిర్మల్ డిపో ఒక ఉదాహరణకు ఏదన్నా ఎనీ డిపో తారనాక మళ్ళీ లెటర్ ఇస్తాడు, సిక్ తీసుకపోతాము, మళ్ళీ ఆయన ఆబ్సెంట్ పెడతాడు. అక్కడ ఆబ్సెంట్ పెట్టేది ఆయన్నే, లెటర్ ఇచ్చేది ఆయన్నే, ఆబ్సెంట్ పెట్టేది ఆయన్నే. తారనాక సిక్లకు కూడా పేమెంట్ ఇవ్వడం లేదు, సిక్ లీవ్లు ఇవ్వడం లేదు. డబ్బులు మాకు రావాల్సిన డబ్బులే తీయాలి కదా, ఇవ్వడం లేదు. దానికి కూడా ఆబ్సెంటే మొత్తం అని. మరి ఈ విషయాలన్నీ కూడా గతంలో కూడా మినిస్టర్ గారికి చెప్పినాము, ఎండి గారికి చెప్పినాము. ఎండి పట్టించుకోడు, మినిస్టర్ పట్టించుకోడు. అసలు ఎవరు చెప్తే వినేవాళ్ళే లేరు. ఇక మేము ఏం చేయాలి అంతకన్నెక్క? ఇప్పుడు నువ్వాడే ఇది లాస్ట్ సమ్మె, అంతకన్నెక్క ఏం చేయాలా? ప్రాణాలకు తెగించానే కొట్లాడతాం. ఏమవుతుంది ఇంకా పోయేది?
ఆ ఉద్దేశంతో వర్కర్స్ మేం చేసింది కాదు ఇక్కడ, వర్కర్సే ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి డిమాండ్ వర్కర్సే అడుగుతున్నారు. ఒక్కొక్క వాట్సాప్లలో చూస్తుంటే అసలు మనం చూడలేం. మేము యూనియన్ లీడర్గా ఓపెన్ చేస్తే భయం పడుతుంది వాళ్ళు మాట్లాడే మాటలకు, వాళ్ళు చేసేట వీటికి. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సులు అన్నారు కదా, ఈ ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని మరి డ్రైవర్లు ఎవరు నడిపిస్తున్నారు? ఆ బస్సు ఆ డ్రైవర్లని ప్రైవేట్ డ్రైవర్లు నడుపుతున్నారు. కండక్టర్ మాత్రం ఆర్టీసీ వాళ్ళు. ఆర్టీసీ వాళ్ళు కొందరు ఉంటున్నారు, కొందరు కండక్టర్ కూడా వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు నిజామాబాద్ టు జేబీఎస్ వాళ్ళే నడుపుతారు, అలా కండక్టర్ కూడా ఉన్నాడు. మళ్ళీ దానికి తోడు ఏదైతే ఛార్జింగ్ పాయింట్ ఉందో ఆర్టీసీ వాళ్ళే ఇస్తారు, డబ్బులు వాళ్ళే ఇచ్చుడు, ప్లస్ వాళ్ళే ఇచ్చుడు ప్రైవేట్ వాడికి. దాన్ని ఆక్యుపై చేసేస్తున్నారు వాళ్ళు డిపోలకు వచ్చి. వాడు ప్రైవేట్ ఉంటే ప్రైవేట్లో పెట్టుకోవాలి కదా, ప్రైవేట్లో పెట్టుకోకుండా ఆర్టీసీ డిపోలో పెట్టేసి వీళ్ళే పైసలు కట్టి వీళ్ళే ఛార్జింగ్ పాయింట్లు పెట్టేసి బస్సులు నడుపుతున్నారు. హైదరాబాద్లో నడిపేది కిలోమీటర్కి 60 రూపాయలు. ఎక్కడ సైనిక పైసలు, దానివల్ల లాసు. అయినా వీళ్ళు పట్టించుకోవడం లేదు. చెప్తే మేమేమంటున్నాము, మీరే కొనండి, మీరే నడపండి మన దగ్గర. ఇట్లా ఆర్టీసీ కూడా బలం అవుతుంది, ఆర్టీసీకి కూడా ఉద్యోగులకు భరోసా ఉంటుంది. ఉద్యోగులకు ఒక సరే మేము ఆర్టీసీని పెంచుతున్నాం, ఆర్టీసీలో పనిచేస్తున్నాం అనేది ఒకటి ఉంటుంది. అదే కదా మరి మేము ఇప్పటిదాకా చెప్పేది కూడా దాని గురించి చెప్తుంటే గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. మరి దాంట్లో ఏ మర్మం ఉందో మాకు తెలియదు, ఆ ఎలక్ట్రికల్ బస్సులలో ఏ మర్మం ఉందో తెలియదు. మీరు బస్సులు తీసుకురావాలని మేము అర్థం చెప్పడం లేదు. బస్సులు తీసుకురండి బస్సులు, ఎందుకంటే రాబోయే కాలానికి బస్సులు ఉండాలి. మేము కాకుంటే మా డ్రైవర్లు పనిచేస్తారు కదా. అవును. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఏవైతే హైదరాబాద్లో ఉన్నాయో ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు మార్చినాం మన దగ్గర, ఎందుకంటే ఆర్టిజన్స్ సక్సెస్ఫుల్గా ఉన్నారు. 1-2 బస్సులు మార్చినాం. ఏమైనా బస్సులు ఉంటే మారుస్తారు కదా మనోళ్ళే. ఇప్పుడు మనోళ్ళే ఎలక్ట్రికల్ బస్సులు మారుస్తారు కదా, ఈ బస్సులు దాంట్లో మారుస్తున్నారు కదా. డీజిల్ బస్సులు ఎలక్ట్రికల్ బస్సులాగా మార్చిండ్రు, ఇప్పుడు నడుస్తున్నాయి మనవి. మరి అట్లా మార్చిపోయండి కదా, మన వాళ్ళే పనిచేస్తారు కదా. మేము కొట్లాట అదే, మన వాళ్ళే పనిచేస్తారు ఇప్పుడు అని. అది లేదు, దానికి చూడకుండా ఇక వాళ్ళు ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి ఏదో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అంటే మీరు కొనాలని లేదు కదా. ఇప్పుడు వేరే రాష్ట్రాలలో ఆ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అంటే వాళ్ళు తీసుకోవడం లేదు కదా. ఇప్పుడు మీరెందుకు తీసుకుంటున్నారు? ఏదో ఉంటేనే కదా మీరు తీసుకునేది. మేము అడిగేది అదే ఇప్పుడు అని. రైట్. రామచంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడియోకి వచ్చి ఆర్టీసీ ఉద్యోగుల తరఫున మాట్లాడినందుకు. ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్నా ఒక చిన్న పాయింట్ ఉంది, చెప్పండి. నేను ఇప్పుడు ఆఫీసర్స్కి ఏం చెప్తున్నానంటే, ఏదైతే 21 మిడ్నైట్ 22 నుంచి ఏదైతే సమస్య ఉందో, ఇప్పుడు స్ట్రైక్ ఉందో, నేను సూపర్వైజర్లకు ఆఫీసర్స్కు డిఎం కానీ డిప్యూటీ ఆర్ఎం కానీ ఆర్ఎం కానీ ఈడీలు కానీ మీరు కూడా ఉద్యోగస్తులే. మేము చిన్న ఉద్యోగస్తులు, మీరు పెద్ద ఉద్యోగస్తులు. అయితే మీకు కూడా పైసలు రావాల్సినవి ఉన్నాయి. నేనేమంటా, మేమైతే ఇట్లా ఇప్పుడు రోడ్ల మీద వాడి పైసలు ఇవ్వండి అని అడుక్కుంటున్నాము. రేపు పొద్దున సమ్మెను మీరేమన్నా మా గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఏమైనా చేసి మీరు వర్కర్లను సమ్మెను ఫెయిల్ చేయడానికి కానీ, లేకుంటే మీరేమన్నా వేసి రేపు పొద్దున మీ పరిస్థితి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. వాళ్ళ కోసం కూడా కొట్లాడుతున్నాము. గతంలో రిటైర్మెంట్ అయిన ఈడీలు కూడా ఇప్పుడు పైసలు అడుక్కోవడానికి ధర్నాలు చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ అంటే సంస్థ నడిపే వాళ్ళు కూడా ఇలా మా పైసలు రావాలని చెప్పి ధర్నా చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఎండి గారి దగ్గరకు వచ్చి. మరి దాంట్లో ఏం ఔద్యానం ఉంది మళ్ళా? కనుక నేను ఏమంటున్నా, ఆఫీసర్లకు కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, దయచేసి మీరు కూడా వర్కర్స్ని ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళని అనవసరంగా బెదిరించి సమ్మె ఏదైతే ఉందో, సమ్మె స్టార్ట్ అయితే బెదిరించి మీరు ఉద్యోగాలకు రావాలా లేకుంటే పోతుందని మేనేజ్మెంట్ ఏదైతే చెప్తుందో దాన్ని దయచేసి మీరు బంద్ చేసుకోండి. మేము కూడా మీ గురించే కొట్లాడుతున్నాము, మీకు రావాల్సినవి కూడా దాంట్లో ఉన్నాయి. కనుక మీరు కూడా అలాగే ఉంటే బాగుంటుందని చెప్పి నా రిక్వెస్ట్ ఆఫీసర్స్. రైట్. థ్యాంక్ యూ రామచంద్ర గారు. అయితే టీ న్యూస్ తరఫున ఆర్టీసీ యూజ్ చేసుకునే వాళ్ళకు, ఆర్టీసీని వాడుకునే తెలంగాణ ప్రజలకు ఒక విజ్ఞప్తి. ఎందుకంటే గత 2.5 సంవత్సరాలుగా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి అనేక రకాలుగా ప్రజలు ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసెస్ తీసుకున్నారు. రేపు ఆర్టీసీ ఉద్యోగులు చేసే సమ్మెకు ప్రజలు సానుకూలంగా, ఒకవేళ సమ్మె జరగొద్దనే కోరుకుందాం. ప్రభుత్వం ఇంటర్వ్యూనై ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను మొత్తం కాకపోయినా అట్లీస్ట్ కొన్ని డిమాండ్లన్నా తీర్చాలని కోరుకుందాం. సమ్మె జరగొద్దనే కోరుకుందాం. ఒకవేళ నిజంగానే సమ్మె జరిగితే తెలంగాణ ప్రజలు ఆర్టీసీ యూజ్ చేసుకునే వాళ్ళు ఆ సమ్మెను సానుకూలంగా అర్థం చేసుకోవాలని కూడా ఈ న్యూస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది వాటి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.